ఇంతకుముందు జియో రీఛార్జ్ ఎలా చేసుకోవాలో నేను చెప్పాను కదా. ఒకవేళ తెలియదు మళ్ళీ ఒకసారి చూడండి ఆ వీడియోని. చూడకపోతే దానికి ఒక ట్రిక్ ఉందని చెప్పాను కదా. మీకు 2 మెథడ్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత కూడా. డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మెథడ్ ఇది. *4636##* అని క్లిక్ చేస్తే ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 అని వస్తుంది. ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 ఆర్ 2 ఈ రెండిట్లోనే ఏది క్లిక్ చేసినా పర్వాలేదు. ఫోన్ ఇన్ఫర్మేషన్ 1 క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫోన్ 0 ఉంది కదా, అది 0 అంటే సిమ్ 1, 1 అంటే సిమ్ 2. అదొకటి గుర్తుపెట్టుకోండి. 0 నా సిమ్ 1నే చేంజ్ చేస్తాను, దానికే బ్యాలెన్స్ అయితే రీఛార్జ్ చేశాను. ఇక్కడ ఉంది కదా సెట్ ప్రిఫర్ నెట్వర్క్ టైప్, ఇందులోనే ఓన్లీ ఫర్ ఎన్ఆర్ ఓన్లీ మాత్రం క్లిక్ చేస్తేనే హై స్పీడ్ డేటా వస్తుంది. ఓన్లీ 5G మాత్రమే వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసిన తర్వాత స్పీడ్ టెస్ట్ చూపిస్తున్నాను మీకు మళ్ళీ. జియో మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసి చూపిస్తున్నాను. $300 అయితే వస్తుంది, 315 వచ్చింది. ఫైనల్గా రిజల్ట్లో అయితే 314 MB అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మెథడ్ 2 ఇంకొకటి. మళ్ళీ సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, డీటెయిల్ స్పెక్స్, ఇలా కొంచెం పైకి వెళ్తే ఇంటర్నల్ స్టోరేజ్ ట్యాప్ చేస్తూ ఉండండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఫోన్ ఇన్ఫో 1, 0 అంతే సిమ్ 1. ఇక్కడ వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. ప్రిఫర్ పెట్టినప్పుడు ఎన్ఆర్ తర్వాత ఎల్టీఈ, సిడిఎంఈ సంథింగ్ ఇంకా ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. కానీ అవి ఏం పెట్టకుండా ఓన్లీ ఎన్ఆర్ ఓన్లీ పెట్టండి. ఎన్ఆర్ ఓన్లీ పెడితే మీకు ఓన్లీ 5G మాత్రం వస్తుంది. వేరే 4G కానీ 3G కానీ షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు. కానీ అది జియోలో చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 4G అండ్ 5G ఈ 2 నెట్వర్క్లో వస్తాయి. క్లోజ్ చేస్తే మీకు 5G అనేది వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే కాల్స్ అనేవి రావు, ఎందుకంటే ఇది ఓన్లీ ఎన్ఆర్లోనే ఉంటుంది కాబట్టి దానికి కాల్ ఫెసిలిటీ ఉండదు. కాల్స్ రావాలంటే మామూలుగా మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిమ్ కార్డ్స్ వెళ్తే సిమ్ 1, ఇక్కడ ప్రిఫర్ టైప్ ఉంది కదా, ప్రిఫర్ టైప్లో ఫోర్జీలో పెడతారు. ప్రిఫర్ టైప్ ఎల్టీఈ మీన్స్ 4G అనమాట. 5G అంతా ప్రిఫర్ ఫర్ 5G అని పెడితే ఇలా వచ్చేస్తుంది 5G అని. కానీ దీనికి కొన్ని ఏరియాస్లో అయితే 4G అట్లానే ఉండిపోతుంది. ప్రిఫర్ 5Gలో ఉన్నా సరే 4G అలానే ఉంటుంది. దానివల్ల
మన డేటా అనేది 4G అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎప్పుడో యాక్టివేట్ అవుతుంది. సిగ్నల్ ఉండి కూడా 4Gలోనే చూపిస్తూ 5G డేటా వాడుకోలేం. కానీ మనం ఏం చేస్తున్నాం, 5Gని మాత్రమే వాడుతున్నాం, 4Gని వాడట్లేదు. దానికే మనం చేయాల్సింది నేను చెప్పిన ట్రిక్స్ ఇవేనండి. దీంట్లోని *#4636##* క్లిక్ చేస్తే టెస్టింగ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. టెస్టింగ్ ఆప్షన్లో ఫోన్ ఇన్ఫో 1, ఇందులోనూ ఫోన్ 0 పైది చూసుకోవాలి ఒకసారి. సిమ్ 1లో చేస్తున్నాం, సిమ్ 2లో చేస్తున్నాం. ఫోన్ 0, ఫోన్ 1 పెడతాం. ఇది సిమ్ 2 అనమాట. ఓకే, ఫోన్ 0, సిమ్ 1. ఇందులోని చూసారుగా, ఇందాక అక్కడ ప్రిఫర్లోని ఏదైతే చేసామో దానివల్ల చేంజ్ అయిపోయాయి. కానీ ఇలా ఉంటుంది, ఈ విధంగా షిఫ్ట్ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఓన్లీ ఎన్ఆర్ ఓన్లీ అని పెడతాం. ఎన్ఆర్ ఓన్లీ అని పెట్టగానే ఇలా పెట్టిన వెంటనే మనం బ్యాక్ వచ్చేయచ్చు. ఇప్పుడు 5G అట్లానే ఉండిపోతుంది. దీంట్లో మాత్రం ఫోన్ కాల్స్ అనేవి రావు, వెళ్ళవు, చెయ్యలేము కూడా. ఇంటర్నెట్ కాల్స్ అయితే వాట్సాప్, ఎనీ అదర్ ఇంటర్నెట్తో రన్ అయ్యే ప్రతి యాప్ వర్క్ అవుతూ దాని నుంచి కాల్స్ అనేవి చేసుకోవచ్చు. అట్లాగే మెయిన్ నెంబర్గా, కానీ ఇందులో ఎస్ఎంఎస్ఎస్ మటుకు నార్మల్గానే వచ్చేస్తాయి ఓటీపీస్. ఒకవేళ అలా కంటిన్యూస్గా వదిలేసిన దానికి ఎప్పుడైనా ఓటీపీ రావాలన్నా సరే అవి మటుకు ఈ ఎన్ఆర్లో మటుకు వచ్చేస్తున్నాయి. నేను వాడుతున్నాను కదా, నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో మటుకు ఫోన్ కాల్స్ వెళ్ళవు, రావు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అంటే కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోవాలి. నేను మెయిన్ సిమ్ వాడుతున్నాను కాబట్టి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకున్నాను. సిమ్ 2కి కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకొని వాడుతున్నాను సిమ్ 2. కానీ మెయిన్ కాల్స్ కదా, అందుకని. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, లేదు ఒకటే సిమ్ ఉంది అనుకుంటే ఏమైనా డౌన్లోడ్స్ హై స్పీడ్లో ఒక్కొక్కసారి 4Gలో ఉండిపోతుంది. డౌన్లోడ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే 5Gలో పెట్టండి. మ్యాక్సిమం ప్రిఫర్ 5Gలో పెట్టుకుంటే ఫోన్ కాల్స్ వెళ్తాయి, వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ఆర్ ఓన్లీ ప్రతిసారి కొట్టడం సిరాకు వస్తుంది కదా, అందుకని ఇంకొకటి చెప్తా. ఇది ఎంఐ ఫోన్లోనే మాత్రమే వర్క్ అవుతున్నాయి. బ్యాటరీ సేవర్ ఉంది కదా, బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే 5Gలో అట్లనే ఉంటుంది. దాన్ని మళ్ళీ ఆన్ చేయండి. ఆన్ చేస్తే 4Gలోకి షిఫ్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు కాల్స్ అనేవి చేసుకోవచ్చు. త్వరగా ఒక కొత్త వీడియోతో వస్తుంది. మైండ్ బ్లాక్ దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఆ వీడియోతోటి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.